హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో నేను మీకు రూట్స్ ఆఫ్ హిస్టెక్టమీ గురించి చెప్తాను. అంతకుముందు వీడియోలో మీకు హిస్టెక్టమీ అంటే ఏంటి, ఎప్పుడప్పుడు చేయించుకోవాలి, దీని తాలూకావి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో నేను మీకు రూట్స్ అంటే ఏ విధంగా యూట్రస్ అనేది తీయొచ్చు. దర్ ఆర్ మెయిన్లీ 3 డిఫరెంట్ వెరైటీస్. ఒకటి లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ, రెండోది ఓపెన్ హిస్టెక్టమీ, మూడోది వెజైనల్ హిస్టెక్టమీ. సో వెజైనల్ హిస్టెక్టమీ అంటే త్రూ ద న్యాచురల్ ఆరిఫిస్, లైక్ పిల్లలు వచ్చే వేలోంచి యోని మార్గంలోంచి యూట్రస్ అనేది తీస్తాము. ఇది వెజైనల్ హిస్టెక్టమీ అంటాం. యూజువల్ గా ఇది ఏంటంటే బిడ్డ సంచి కొంచెం కిందకి జారినప్పుడు ఈ వేలో ఆల్రెడీ కొంచెం కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఈ వేలో తీస్తాం. దీని వల్ల ఏంటంటే కనుక ఎక్కడ పొట్ట కట్ చేయాల్సిన అవసరం అది ఏమీ ఉండదు, నేచురల్ రూట్ లోంచి వచ్చేస్తుంది. సో ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఎందుకంటే పొట్ట కట్ చేయం కాబట్టి ఇన్సిషన్స్ ఏమి ఉండవు, పైన స్టిచెస్ ఏమి ఉండవు, చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో దిస్ ఈస్ వెజైనల్ హిస్టెక్టమీ. దీంతో పాటు ఒకసారి యూరినరీ బ్లాడర్ కానీ లేదంటే రెక్టమ్ కానీ ఏదన్నా కొంచెం కిందకి జారితే కనుక అది కూడా రిపేర్ చేస్తాము. సో ఒకసారి యూట్రస్ కిందకి జారకపోయినా కూడా కింద నుంచి హిస్టెక్టమీ చేయొచ్చు. దీన్ని నాన్ డిసెంట్ వెజైనల్ హిస్టెక్టమీ అంటాము. దీనికి కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి, బట్ ఇది కూడా మచ్ సేఫర్ అండ్ మచ్ సింప్లర్ టెక్నిక్. తర్వాత ఓపెన్ హిస్టెక్టమీ అంటే పొట్ట కట్ చేసి యూట్రస్ తీయటం, టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీ అంటాము. సో ఇది యూజువల్ గా చాలా మంది చేసే ప్రొసీజర్. దీంతో పాటు ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ అవసరం అనుకున్నప్పుడు ఒక్కోసారి ఓవరీస్ కూడా తీయాల్సి వస్తే కనుక తీస్తాం. నెక్స్ట్ అండ్ లేటెస్ట్ ఈజ్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ. ఇందులో ఏంటంటే పెద్ద కట్ లేకుండా పొట్ట మీద ఒక 3 to 4 హోల్స్ క్రియేట్ చేసి అందులోంచి యూట్రస్ ని రిమూవ్ చేస్తాము. అంటే యూట్రస్ తాలూకు అటాచ్మెంట్స్ అన్ని ఈ లాప్రోస్కోపీ ద్వారా డిటాచ్ చేసి యూట్రస్ ని న్యాచురల్ రూట్ కింద నుంచి వెజైనల్ నుంచి తీసేసి స్టిచ్చింగ్ పార్ట్ అంతా కూడా త్రూ లాప్రోస్కోపీ చేస్తాము. ఈ లాప్రోస్కోపీలో బోల్డ్ సబ్ డివిజన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మీకు అవసరం లేదు. లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అనేది ఒక ఎంటిటీ ఉంది. ఎందుకంటే లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ మచ్ కంఫర్టబుల్ కంపేర్ టు ద టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీ. కొంచెం ఎక్కువ కట్ చేసి తీసిన దానికన్నా అక్కడక్కడ 3-4 హోల్స్ 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ హోల్స్ చేసి తీసేది చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. తొందరగా వర్కింగ్ విమెన్ కి మళ్ళీ జాయినింగ్ ద డ్యూటీ కానీ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఛాన్స్ ఆఫ్ హెర్నియా కానీ ఇన్ఫెక్షన్ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ. అండ్ నౌవేడేస్ ఇంకా లేటెస్ట్ గా వస్తుంది రోబోటిక్ హిస్టెక్టమీ. సో రోబోటిక్ హిస్టెక్టమీ ఎస్పెషల్లీ ఫర్ మెలిగ్నెన్సీస్ ఉన్నప్పుడు, అంటే రాడికల్ హిస్టెక్టమీస్ అవి చేసేటప్పుడు రోబోటిక్ చేస్తే ఇంకా ప్రెసిషన్ ఉంటుంది, ఇంకా లెస్ పెయిన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ రిమూవింగ్ ద యూట్రస్. రోబోటిక్ హిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ, టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీ అండ్ వెజైనల్ హిస్టెక్టమీ. సో ఇన్ని రూట్స్ ఉన్నాయి. మీకున్న కండిషన్ కి విచ్ రూట్ ఈజ్ సేఫర్ అనేది మీ డాక్టర్ మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే.